హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి ఆండ్రాలజిస్ట్. విఎస్, చాలామంది పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టక స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందని, దానికి కారణం వారికోసీల్ ఉందని తెలుసుకొని ఎవరిని ఎక్కడికి వెళ్ళి కలుస్తూ అటు ఇటు జనరల్ సర్జన్, జనరల్ ఫిజిషియన్, యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, ఇంకా ఫ్యామిలీ ఫిజిషియన్ ఇలా ఎంతోమంది దగ్గరికి పోతూ ఒపీనియన్స్ వారికోసీల్ గురించి తీసుకుంటూ ఉంటారు. అయితే అసలు సార్ వారికోసీల్కి ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఏంటి? వారికోసీల్ అంటే ఏంటి? బీజాల చుట్టూ ఉండే వీన్స్ రక్తనాళాల్లో వాల్వ్ డ్యామేజ్ కావడం వల్ల ఇంప్యూర్ బ్లడ్ అంతా అక్కడే ఉండి ప్యూరిఫికేషన్కి అది వన్ వే ఉండాలి. సో డ్యామేజ్ అయింది కాబట్టి ఇంప్యూర్ బ్లడ్ అక్కడే ఉండి అది ప్యూరిఫికేషన్ జరగకపోవడం వల్ల అందులో రిలీజ్ అయిన టాక్సిన్స్ వల్ల టెస్టిస్ డ్యామేజ్ అయ్యి స్పర్మ్ డ్యామేజ్ అవుతుంది. ఇది వారికోసీల్ వల్ల వచ్చే డ్యామేజ్. ఎప్పుడైతే ఆ ఇంప్యూర్ బ్లడ్ ఉంది, స్పర్మ్ డ్యామేజ్ అవుతుందో స్పర్మ్ క్వాంటిటీ తగ్గుతూ వస్తుంది. మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి సార్? వారికోసీల్ అనేది ఒక సర్జికల్ కండిషన్. దీనికి ఎటువంటి ట్యాబ్లెట్స్ కానీ ఎటువంటి ఎక్సర్సైజులు కానీ ఎవరన్నా చెప్పినా దయచేసి నమ్మద్దు. ఒక ఆయింట్మెంట్ ఇస్తాము, వారికోసీల్ భమ్ అనిపోతుంది, మీరు డమ్ అనిపోతారు. ఎందుకు అంటే మీరు ఏంటంటే ఆయింట్మెంట్స్ అవి పూసారనుకోండి, రీజనబుల్గా మంచి ఆయింట్మెంట్ అయితే పర్లేదు, ఎవరికి ఏ ట్యాబ్లెట్ రియాక్షన్ ఇస్తుందో తెలియదు, అట్లా స్కిన్ అంతా పోయింది అనుకోండి, 1-2 ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారు. సో వారికోసీల్కి ఖచ్చితమైన ట్రీట్మెంటు ఓన్లీ సర్జరీ మాత్రమే. అయితే మరి ఏ సర్జరీ ఇంపార్టెంట్ సార్? ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, లేదు అంటే మైక్రో సర్జరీ. మేము కాలక్రమేణా చాలా సంవత్సరాల నుంచి మా ఎక్స్పీరియన్స్లో ఓపెన్ చేసేవాళ్ళం, తర్వాత ల్యాబ్ చేసేవాళ్ళం, ప్రస్తుతం మైక్రో సర్జరీ. ఈ మైక్రో సర్జరీలో సక్సెస్ రేటు చాలా ఎక్కువగా ఉంది. నెంబర్ 2, మైక్రో సర్జరీలో కాంప్లికేషన్ రేటు చాలా తక్కువగా ఉంది. నెంబర్ 3, బ్లడ్ లాస్ మినిమం ఉంటుంది. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్, మేము ఎప్పుడైతే ఆ మైక్రోస్కోప్లో చూస్తూ చేస్తామో అసలు డ్యామేజ్ అయిన వీన్స్ ఎక్కడున్నాయి, లేదా ఆర్టరీ మంచి రక్తం వెళ్ళే రక్తనాళాలు ఎక్కడ చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. లింఫాటిక్స్ అని ఉంటాయి, అంటే మనకు ఏదైనా బాడీలో ప్రాబ్లం ఉంటే వాటిని అంతా క్లియర్ చేసి బ్లడ్లో వాటిని డ్యామేజ్ చేయకుండా అవి కూడా ఇవన్నీ కూడా మైక్రోస్కోప్లో లేదా బిగ్ లూప్స్లో చేసేటప్పుడు, జూమ్ ఉన్న లూప్స్లో చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అది మైక్రో సర్జరీ అడ్వాంటేజ్. సో కొందరు ఎంబోలైజేషన్ అంటూ ఉంటారు, సార్ సర్జరీ అంటే చాలా భయం, ఎంబోలైజేషన్లో కోతాకుట్లు లేవు కదా. మీరు అనేది వాస్తవమే, ఎంబోలైజేషన్లో కోతాకుట్లు ఉండవు. మీరు ఒకసారి ఎంబోలైజేషన్ రేడియాలజిస్ట్తో చేయించుకుంటారు, మీ స్పర్మ్ అటు ఇటు ఉంది, కొంచెం పెరిగింది లేదా అట్లే ఉంది లేదా తగ్గింది చెప్పలేము మనము. సో ఆయన దగ్గర పోతే ఏమంటారు, నేను ప్రొసీజర్ వరకు రేడియాలజిస్ట్గా చేస్తాను, మీరు ఫర్టిలిటీకి సంబంధించి స్పర్మ్ అయితే మీరు ఆండ్రాలజిస్ట్ కలిసండి, మళ్ళీ అదే చెప్తారు ఆయన. ఎక్కడికి వెళ్తారు అప్పుడు? అర్థమైందా మీకు? సో నెంబర్ 2, ఎంబలైజేషన్ కంటే కూడా కాంప్లికేషన్ రేట్ వైజ్ కానీ సక్సెస్ రేట్ వైజ్ కానీ ఎప్పుడైనా సరే మైక్రో సర్జరీ ఇస్ ద బెస్ట్. ఇది నేను చెప్పేది కాదు, నా ఎక్స్పీరియన్స్ కాదు, యూనివర్సల్ ప్రోటోకాల్ మాత్రమే నేను చెప్తున్నాను. ఎన్నో రీసెర్చ్లు చేసిన తర్వాత అందరూ చెప్పినది ఇది. సో విఎస్, మీకు ఇంకా వారికోసీల్ మీద ఏ సర్జరీ చేసుకుంటే మంచిది లేదా ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది మీకు ఇంకా అనుమానాలు ఉంటే మీరు యాండ్రూ కేర్ కనుక వచ్చినట్టయితే మీ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసి చక్కటి స్పర్మ్, క్వాలిటీ ఉండి క్వాంటిటీ ఉన్న స్పర్మ్ మీకు మీ సీమన్లో వచ్చే విధంగా చేసి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయ్యి చక్కగా మీరు పిల్లా పాపలతో చాలా చక్కగా ఉండే విధంగా హెల్ప్ చేస్తాము. థ్యాంక్ యూ. ఎస్.